ఆరంభించరు నీచ మానవులు అన్నట్టే ఉంది రేవంత్ సర్కారు వ్యవహారం. ఏడాది గడిచిపోయినా పరిపాలన జాడలు లేవు. కాల ప్రవాహంలో మరో సంవత్సరం కొట్టుకుపోయినా పాలకులు కళ్ళు తెరవడం లేదు. మొదటి ఏడాదంతా కాంగ్రెస్ కక్షలు కార్పాణాలకే సరిపోయింది. ప్రజల వైపు, వారి సమస్యల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదు. సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ గడప తొక్కాల్సిన జనం సాయం కోసం తెలంగాణ భవన్ మెట్లెక్కుతున్నారు. 2024ని కాంగ్రెస్ అడ్డమైన అబద్దాలతో గట్టెక్కించింది. కానీ బీఆర్ఎస్ ప్రజా పోరాటాలతో బరిగీసి కొట్లాడింది. కళ్ల ముందే ఏడాది కరిగిపోయింది. కానీ కాంగ్రెస్ చేసిందేమీ లేదు. 365 రోజులు పాలకుల ప్రతీకార రాజకీయాలకే సరిపోయాయి. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు రేవంత్ ఢిల్లీకి, ఇటు మంత్రులేమో గాలికి. సంవత్సర కాలంలో రేవంత్ సర్కారు అభివృద్ధి ఏమీ చేయలేకపోగా 1,50,000 కోట్ల అప్పు తెచ్చి జనం నెత్తిన రుద్దింది. అభివృద్ధి చాడ మచ్చుకైనా లేదు. సంక్షేమం సంగతి సరే సరి. సర్కారు అన్ని యూటర్న్ నిర్ణయాలు, డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విజన్ అంటూ లేదు. కోరి తెచ్చుకున్న దరిద్రం తప్పుతుందా అన్నట్టు జనం కూడా భరించలేక భరిస్తున్నారు. పాలకుల పాపం ప్రజలకు శాపం అన్నట్టే తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. ప్రతిపక్షాలపై విమర్శలు, అవినీతి ఆరోపణలు, అర్థం లేని విచారణల పేరుతో కక్ష సాధించడం తప్ప పాలన అనేది ఎక్కడుంది? గత ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ తీసుకున్న ఒక్క విధానపరమైన నిర్ణయం ఉందా? పొద్దున లేస్తే కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని తిట్టిపోయడం తప్పించి ఈ కాంగ్రెస్ పాలకులు ఉద్ధరించింది ఏంటి? అన్నం పెట్టే రైతులను తీసుకొచ్చి మళ్లీ రోడ్డు మీద నిలబెట్టారు. ఏ వర్గం సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో? రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గురుకులాల్లో మృత్యుఘోష మోగుతోంది. రాష్ట్రంలో నేరాలు పేట్రేగిపోతున్నాయి. రేవంత్ ఆధ్వర్యంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని మొత్తం తెలంగాణే ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడింది. దారి తెన్ను లేదు. చీకట్లో ప్రయాణం. విద్యార్థులు రోడ్డెక్కారు, మహిళలు రోడ్డెక్కారు, టీచర్లు రోడ్డెక్కారు. రైతులు, కౌలు రైతులు, ఆర్టీసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, నర్సింగ్ స్టాఫ్, సర్వశిక్షా ఉద్యోగులు, చివరికి పోలీసులు, వారి కుటుంబాలు కూడా నడి రోడ్డున పడ్డాయి. గుడ్డెద్దు చేతిలో పడ్డట్టే ఉంది రేవంత్ పరిపాలన. 2024ను బూతునామ సంవత్సరంగా మార్చేశాడు రేవంత్. కేసీఆర్ ను తిట్టడం మినహా రేవంత్ సర్కారు సాధించిన విజయం ఒక్కటి కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత క్లిష్టమైన సంవత్సరమే అయినప్పటికీ అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని నిలబడింది గులాబీ దండు. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు, నిరాధార ఆరోపణలను ప్రధాన ప్రతిపక్షం ధీటుగా ఫేస్ చేసింది. సవాళ్లనే సానుకూల అంశాలుగా మలుచుకుంది. ఎక్కడికక్కడ సర్కారు వైఫల్యాలను ఎండగట్టింది. ప్రజల పక్షాన బొబ్బులిలా గర్జించింది. బడుగులకు గొడుగు పట్టింది. సామాన్యులకు అండగా నిలిచింది. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారిపోయింది. కష్టం వచ్చిన ప్రతి బిడ్డకు భవన్ తలుపులు తెరిచింది. దుఃఖంలో ఉన్న బాధితులకు తన బాహువులు చాపింది. అక్కున చేర్చుకుంది. కడుపులో పెట్టుకుంది. కన్నీళ్లు తుడిచింది. కొట్లాట కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నేర్పిన పోరాట పటిమ మరింత రాటుదేలింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తిరుగులేని పోరాటాలు చేసింది. పట్టిన పట్టు విడవకుండా గులాబీ తండు ప్రజా సమస్యలపై పోరాడుతోంది. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు 100 రోజులు తిరగకుండానే మళ్లీ తెలంగాణ భవన్ మెట్లెక్కారు. గ్రూప్స్ అభ్యర్థులు, డిఎస్సి ఉద్యోగార్థులు భవన్ కు క్యూ కట్టారు. మూసీ బాధితులు, హైడ్రా బాధితులు, రైతులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు అందరికీ తెలంగాణ భవనే ఆదుకునే ఆపన్న హస్తం. సమస్యలతో గాంధీ భవన్ గడప తొక్కాల్సిన ప్రజలు కొండంత భరోసాతో భవన్ వైపు అడుగులేస్తున్నారు.
2024లో అధికార కాంగ్రెస్ పార్టీకి జనం ఎన్ని శాపనార్థాలు పెట్టారో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అంతకు రెట్టింపు స్థాయిలో ఆశీస్సులు అందించారు. కేసీఆరే తమకు దిక్కంటూ ప్రజలు ముక్త కంఠంతో తేల్చి చెప్తున్నారు. ఏడాది కాలంగా ప్రజా సమస్యలపై పోరులో బీఆర్ఎస్ పేగులు తెగేదాకా కొట్లాడింది. అధికారంలోకి వస్తూనే అప్పుల మీద తప్పుడు కూతలు కూసిన అధికార పక్షానికి మూతోడు జవాబిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కారు కూతలకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. విద్యుత్ ఒప్పందాల మీద సర్కారు అబద్ధాలకు కీలెరిగి వాత పెట్టింది. రేవంత్ అదానీల అక్రమ బంధాన్ని నడి బజారులో బయటపెట్టింది బీఆర్ఎస్. లగచెల్ల రైతుల కోసం గులాబీ పార్టీ పెద్ద లడాయే చేసింది. దిలావర్పూర్ రైతుల ఆందోళనకు అండగా నిలిచింది. నల్గొండ సిమెంట్ కంపెనీల వ్యతిరేక పోరాటానికి బీఆర్ఎస్ భుజమిచ్చింది. హైడ్రా బాధితులను హక్కున చేర్చుకుంది. అన్నదాతల తరపున రణనినాదమై గర్జిస్తోంది. ఆశా వర్కర్ల ఆవేదనను అసెంబ్లీకి వినిపించింది. అన్ని వర్గాల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని పాలకుల దృష్టికి తెచ్చి నిలదీసింది. అభాగ్యులు నిర్భాగ్యుల చేతిలో గాంధీవం బీఆర్ఎస్. పాపాల సర్కారు పాలిట పాశుపతాశ్రం బీఆర్ఎస్. చూస్తుండగానే 2025 రానే వచ్చింది. కాబట్టి సీఎం రేవంత్ ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలి. నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచితే పుట్టగతులుండవు. విశ్వావసు నామ సంవత్సరంలో అయినా ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేయాలి. తెలంగాణ ప్రజల మీద, ప్రతిపక్షాల మీద ద్వేషాన్ని ఈ కొత్త ఏడాదిలో అయినా వదిలేస్తే మంచిది. ఆనవాళ్లను చెరిపేస్తాం, పేర్లను మార్చేస్తామన్న పెడధోరణి వీడితే బెటర్. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణను మళ్లీ మట్టిపాలు చేయొద్దు. చేజేతులా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి. ఏడాదిగా జరిగిన విధ్వంసం చాలు. ఇకనైనా వికాసం వైపు కాంగ్రెస్ పాలకులు అడుగెయ్యాలి. కాదు కూడదు, మేం ఇలాగే అరాచకాలు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీని ఆ దేవుడు కూడా కాపాడలేడు.